అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టిసిపేట్ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ నిర్వహించడం, ఆ తర్వాత ఆ మీటింగ్లో కూడా ఆయన ఒక సుదీర్ఘ ప్రసంగం చేయటం కూడా జరిగింది. అసలు ఓటమికి గల కారణాలు లేదు, ఆ రోజు అందరూ అభ్యర్థులు కలిశారు కాబట్టి ఓటమిని ఏ విధంగా సమీక్షించారు, ఓటమికి గల కారణాలను ఏ విధంగా అంచనా వేశారు. అప్పటి వరకు రకరకాలుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడటం కావచ్చు, రకరకాలుగా జరిగిపోయింది. బట్ అందరూ ఒక చోట అసెంబ్లీ అయినప్పుడు ఆ రోజు ఓటమికి గల కారణాలని ఏ విధంగా విశ్లేషించారు సార్? సార్, అందరం సమీక్షించుకున్నాం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎం మీద అనుమానాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి, కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అన్నీ సమీక్షించుకున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఓటింగ్ సాధించినటువంటి రెండవ అతిపెద్ద పార్టీ. ఈరోజు మాకు 40% ఓటింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ 2014లో 23 సీట్లు గెలిచిన సందర్భంగా వారికి వచ్చినటువంటి పర్సెంటేజ్ 39.17 అయితే 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా మాకు వచ్చినటువంటి పర్సెంటేజ్ 39.37. అంటే వారికంటే దాదాపుగా 0.2 to 0.3% అధికంగా మేము సాధించాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్య, వైద్య, ఆరోగ్యపరమైనటువంటి లేదా పారిశ్రామిక విధానాలు కావచ్చు, లేదా అనేక రకాలైనటువంటి పోర్టుల నిర్మాణం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చివేసే విధంగా జరిగినటువంటి సంస్కరణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ చెయ్యని విధంగా మేము చేశాం. కాబట్టి ప్రజల్లో కూడా ప్రీ పోల్ ముందు చేసినటువంటి సర్వేల్లో కానీ, పోస్ట్ పోల్లో చేసినటువంటి సర్వేల్లో కానీ ఎక్కడా కూడా వ్యతిరేకత పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ కనపడలేదు. మరి ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలుసు. నిర్ణయం వచ్చింది, ఆ నిర్ణయాన్ని మేము కూడా స్వాగతించాం. ప్రభుత్వాన్ని వారికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే అవకాశం తెలుగుదేశం పార్టీకి కలిగింది. వారిని మంచి పరిపాలన అందించమని అడుగుతున్నాం. మరి ఎందుకు ఈ రకంగా పెట్టరేగిపోతున్నారో, విధ్వంసకాండ సృష్టిస్తున్నారో, ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారో, ఇది అంతా కక్షపూరిత రాజకీయాలకు వేదికగా మార్చేస్తున్నారో, వివక్ష రాజకీయాలు చేయడానికి పూనుకుంటున్నారో, ఇదంతా చూస్తే వారి యొక్క రాజకీయం కేవలం ఆర్థికంగా బలపడడానికి, వారి యొక్క రాజకీయం కక్ష తీర్చుకోవడానికి తప్ప ప్రజలపై ప్రేమతో కాదు అనేది అర్థమవుతుంది. పథకాలు ఇచ్చి, పథకాల ఆశ చూపి ఒక్కొక్క పథకానికి తిలోదకాలు ఇస్తున్నటువంటి విధానాన్ని ఒక్కసారి చూడండి. మేము ఎక్కడైతే పథకాలను ఇచ్చామో ఆ పథకాలన్నింటినీ అమలుపరిచాం. చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని ఏకంగా సాక్షాత్తు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఏపీ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న సందర్భంగా ఎన్డీ గవర్నమెంట్కి ఇక్కడ శాసనసభలో, అక్కడ పార్లమెంట్లో పోటీ చేసి గెలిపించండి, మీకు పోలవరాన్ని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చినటువంటి ఇదే ఎన్డీఏ కూటమి గెలిచిన వెంటనే ఒక అబద్ధపు మాటల్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. పోలవరం సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పినటువంటి అబద్ధాలను చూస్తే విస్తుపోతున్నారు జనాలు. వారు కట్టిన నిర్మాణం కొట్టకపోయింది, వారు దిగిపోయిన 12 రోజుల్లో కొట్టకపోయింది. కొట్టకపోవడానికి కారణం 2 కిలోమీటర్ల వెడల్పులో పారేటటువంటి నదిని 800 మీటర్లకి కుదించి అప్పర్ కాపర్ డ్యామ్ మధ్యలో నుంచి నీటిని పారించడం వలన అది కొట్టకపోయిందని తెలిసిన ప్రజల్ని మభ్యపెట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి మీద నెట్టే ప్రయత్నం చేయటం, పోలవరాన్ని కంప్లీట్ చేయడం అని చెయ్యలేము అని తిలోదకాలు ఇవ్వడం, ప్రత్యేక హోదా సాధించడానికి ఒక గొప్ప అవకాశం ఈరోజు చేతిలో పెట్టుకొని ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకుండా, కనీసం అడగకుండా దానికి తిలోదకాలు ఇవ్వడం. విశాఖ ఉక్కు ఇవాళ రక్షించుకునేటటువంటి అవకాశం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినటువంటి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేటటువంటి అవకాశం తెలుగుదేశం వారి చేతిలో, ఎన్డీఏ కూటమి చేతిలో ఈరోజు ఉంది. ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా
ఎన్డీఏ మద్దతు కావాలి. ఎన్డీఏలో ఈరోజు ఒక పెద్ద బలమైనటువంటి మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఈ కూటమి ఇవాళ గట్టిగా అడిగితే విశాఖ ఉక్కును కాపాడుకోవచ్చు. దానికి తిలోదకాలు ఇస్తున్నారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక నిధుల కేటాయింపులో కానీ, ప్రత్యేక వ్యవస్థల నిర్మాణంలో కానీ మన రాష్ట్రానికి దక్కవలసినటువంటి అనేక పథకాలని, అనేక అవకాశాలని ఇవాళ దక్కించుకునేటటువంటి అవకాశం ఈ ఎన్డీఏ కూటమికి ఉంది. దానికి తిలోదకాలు ఇస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడి ప్రజల కోసం ఒక నిర్మాణాలని చేపట్టి ఉద్యోగ అవకాశాలని, ఉపాధి అవకాశాలని, అలాగే సంపద సృష్టిస్తామని పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెరవేర్చుకునే అవకాశం వారి చేతిలో ఉంది. దానికి తిలోదకాలు ఇస్తూ ఇవాళ దాడులనే నమ్ముకున్నారు. భయపెట్టడమే వారి అస్త్రంగా, విధానంగా మార్చుకున్నారు. వీటన్నిటిని చూస్తే ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టబోతున్నారు వీరందరూ అనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. ఇది దుర్మార్గం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీన్ని గమనించాలి, పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకోవాలి, ప్రశ్నించాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలని ఖచ్చితంగా వారికి కూడా పిలిపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ప్రజల వైపు నిలబడి బాధ్యత ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మాటిస్తున్నాం. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చకపోతే మీ వైపున ఉండి పోరాడి అవి నెరవేర్చే విధంగా ఖచ్చితంగా పోరాటం శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ, బయట కానీ ఖచ్చితంగా చేస్తామని మాటిస్తున్నాం.